అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో ఒక 8 టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ వీ షుడ్ లెర్న్ టు అవర్ సెల్ఫ్. అంటే మనమే నేర్చుకోవాల్సింది, దాని మీద పట్టు సంపాదించాల్సిన 8 మేజర్ టాపిక్స్ ఏంటి అని చూసుకుంటే, ఫస్ట్ది ఏంటంటే అండర్స్టాండింగ్ ఆర్ నాలెడ్జ్ అబౌట్ మనీ. ఈ స్కూల్స్ మనకేం చేస్తాయంటే టీచర్స్ హౌ టు ఎర్న్ మనీ ఎలా సంపాదించాలి అనేది స్కూల్స్ చెప్తే త్రూ శాలరీస్, అంటే ఒక ఎంప్లాయీ చేయటం, వర్క్ చేయటం ఎలా, ఒక జాబ్ చేయటం ఎలా, ఒక ప్రొఫెషనల్ అవటం ఎలా. కానీ హౌ మనీ వర్క్స్ టు అస్ అనేది మాత్రం స్కూల్స్ చెప్పవు. మనీ ఎలా వర్క్ చేస్తుంది అనేది మాత్రం స్కూల్ ఎక్కడ టీచ్ చేయరు. అది మనమే నేర్చుకోవాలి. సో అది ఎలా నేర్చుకోవాలంటే బడ్జెటింగ్ చేసుకోవటం, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం, కాంపౌండింగ్ గ్రోత్ అంటే, అలాగే ట్యాక్సెస్ గురించి, డెబిట్ మేనేజ్మెంట్ గురించి, ఈ 5 టాపిక్స్ గురించి మనమే తెలుసుకోవాలి. ద డీపర్ యు నో ద బెటర్ యూ ఎర్న్ మనీ. సో ఇది మెయిన్. సో ఇప్పుడు ఏంటంటే ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ మనీ, యూ విల్ స్పెండ్ యువర్ హోల్ లైఫ్ వర్కింగ్ ఫర్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ మనీ వర్క్ ఫర్ యూ. అంటే మనీ గురించి కనుక మనకి కరెక్ట్గా ఐడియా లేకపోతే మన లైఫ్ లాంగ్ ఆ మనీ సంపాదించడమే మనకు సరిపోతుంది, కానీ మనీ మనకి సంపాదించి పెట్టడం అనేది జరగదు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ మనీ వర్క్ ఫర్ అస్. సో అది మనం నేర్చుకోవాలి. రెండో టాపిక్ ఏంటంటే సైకాలజీ. సో సైకాలజీ, అండర్స్టాండింగ్ పీపుల్ స్టార్ట్ విత్ అండర్స్టాండింగ్ అవర్ సెల్ఫ్. సో మన గురించి మనకి అవగాహన ఉంటే, మన సైకాలజీ గురించి మనకి అవగాహన ఉంటే మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించగలం, అర్థం చేసుకోగలం. వాటిల్లో మెయిన్ పాయింట్ ఏంటి, అసలు హ్యూమన్ బిహేవియర్ ఏంటి, అలాగే కాగ్నిటివ్ బయాసెస్ ఏమున్నాయి, మోటివేషన్ ఏమున్నాయి, ఎమోషన్స్ ఏంటి, హ్యాబిట్స్ ఏంటి, ఫియర్స్ ఏంటి. ఇవి అసలు నా హ్యాబిట్స్, నా ఫియర్స్, నా మోటివేషన్, నా గోల్స్, వీటి గురించి మనం కరెక్ట్గా ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి. అలాగే ద బెటర్ యూ అండర్స్టాండ్ సైకాలజీ, ద బెటర్ యూ టేక్ డెసిషన్స్, రిలేషన్షిప్స్ అండ్ కెరియర్ అంత బాగుంటాయి. తర్వాత ఉండాల్సిన 4వది కమ్యూనికేషన్స్. మనకి ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని ప్రజెంట్ చేసే కమ్యూనికేషన్ లేనప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోతాం ఈ రేస్లో. సో ఇఫ్ యూ డోంట్ ఎక్స్ప్రెస్, వీ కెన్ నాట్ గ్రో ఇన్ ద మార్కెట్, లీడ్ ఇన్ ద మార్కెట్. సో దీనిలో మెయిన్ ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి మన పబ్లిక్ స్పీకింగ్, స్టోరీ టెల్లింగ్, అలాగే రైటింగ్ స్కిల్స్, నెగోషియేషను, యాక్టివ్ లిజనింగ్. సో ఈ 5 పాయింట్లు కూడా మేజర్ కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లో ఫస్ట్ పాయింట్ లిజనింగ్, నాట్ హియరింగ్. సో నెక్స్ట్ ఏంటి, మన ఎబిలిటీ టు కమ్యూనికేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు నెగోషియేటెడ్ డీల్. సో తర్వాత వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి నచ్చకపోయినా ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఏఐ బికమింగ్ ద టూల్ దట్ ఇంక్రీజెస్ ప్రొడక్టివిటీ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్. సో ఇప్పుడు ఏఐ ఫండమెంటల్స్ ఏంటి, ప్రాంప్టింగ్ ఏంటి, ఆటోమేషన్ ఏంటి, ఏ టూల్స్ ఏమున్నాయి, అలాగే ఏ యొక్క లిమిటేషన్స్ ఏమున్నాయి, వీటి గురించి మనం నేర్చుకోకపోతే చివరికి ఏమవుతామంటే డెఫినెట్గా ఏ తెలిసిన పీపుల్ ఏఐ గురించి తెలియని పీపుల్ని లీడ్ చేసుకుంటారు అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత పాయింట్ ఏంటంటే ఇన్వెస్టింగ్. సో ఇన్వెస్టింగ్ అనేది మనకి తెలియకుండా ఓన్లీ మనం ఎర్నింగ్ వరకే తెలుసు, దాన్ని ఆ మనీని సరైన దానిలో ఇన్వెస్ట్ చేయకపోవటం తెలియకపోతే, సో సేవింగ్స్ మనీ ఏంటంటే ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ ఇన్వెస్టింగ్ ఏం చేస్తుందంటే మనీని గ్రో చేస్తుంది. సో ఇన్వెస్టింగ్లు ఏమి ఉన్నాయంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, బాండ్స్, అలాగే రిస్క్ మేనేజ్మెంట్, బిజినెస్ అనాలిసిస్, అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లో మీనింగ్ ఏంటంటే నాట్ టు రిచ్ క్విక్లీ బట్ బిల్డ్ ఎ సాలిడ్ అసెట్స్ ఇన్ ద లాంగ్ టర్మ్. ఇది డెఫినేషన్. తర్వాత వచ్చి బిజినెస్.
ఎవ్రీ కంపెనీ, ప్రపంచంలో ప్రతి కంపెనీ నిలబడుతుంది. ఎందుకంటే అది ప్రతి కంపెనీ కూడా ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుంది. బిజినెస్ బేసిక్‌గా ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయటం కోసమే బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి బిజినెస్‌లో మెయిన్ సేల్స్ పెరుగుతున్నాయా? మార్కెటింగ్ ఉందా? అలాగే కస్టమర్ బిహేవియర్ ఎలా ఉంది? అలాగే ప్రొడక్ట్ క్రియేషన్ ఏంటి? సిస్టమ్ స్మూత్ రన్నింగ్‌లో ఉందా? ఇవన్నీ కూడా మనకి బిజినెస్ గురించి తెలుస్తుంది. ఈవెన్ ఇఫ్ నెవర్ స్టార్ట్ ఏ కంపెనీ, ఇప్పుడు మీరు కంపెనీ స్టార్ట్ చేయకపోయినా బిజినెస్ నాలెడ్జ్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మన యొక్క ఈ బిజినెస్లో మనం ఎక్కడున్నాము, ఎక్కడ మనం గ్రో అవ్వగలం, ఏ ఏరియాలో మనం ఎక్కువ డెవలప్ చేయగలం అనేది మనం బిజినెస్ వర్టికల్లో ఉంటే మనకి అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన సైకాలజీ, ఫిలాసఫీ. వాట్ ఈజ్ అవర్ ఫిలాసఫీ ఈజ్ డిఫరెంట్, అవర్ సైకాలజీ డిఫరెంట్. వాట్ ఈజ్ అవర్ ఫిలాసఫీ? మనం క్రిటికల్ థింకింగ్ ఏంటి, మన ఎథిక్స్ ఏంటి, మన లాజిక్ ఏంటి, డెసిషన్ మేకింగ్లో ఏమేంటి వాడుతున్నాం. సో స్ట్రాంగ్ మైండ్ సెట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ గివింగ్ ఆన్సర్స్, ఇట్ ఈస్ అబౌట్ థింకింగ్ క్వశ్చన్స్. సో మనకి స్ట్రాంగ్ మైండ్ ఎప్పుడు డెవలప్ అవుద్దంటే ద మోర్ యూ క్వశ్చన్, ద మోర్ యూ విల్ బికమ్, మైండ్ స్ట్రాంగ్ అవుతుంది. తర్వాత తీసుకుంటే హెల్త్. సో హెల్త్ ఏంటంటే ఇఫ్ యువర్ బాడీ అండ్ మైండ్ ఆర్ కాన్స్టెంట్లీ ఎగ్జాస్టెడ్ కనుక, ఆరోగ్యం కనుక మనకి సరిగ్గా లేకపోతే ఎంత ఆస్తి ఉన్నా, ఎంత మనకి ఎనర్జీ ఉన్నా యూజ్ లేదు. సో వాటిల్లో ఏంటి స్లీప్, న్యూట్రిషన్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, అలాగే రికవరీ, ఇవి చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ ద ఫౌండేషన్ దట్ సపోర్ట్స్ ఎవ్రీ అదర్ ఏరియా ఆఫ్ లైఫ్. సో హెల్త్ కనుక కరెక్ట్గా లేకపోతే మిగతా ఏ ఏరియాలో ఎంత స్ట్రాంగ్ ఉన్నా వేస్ట్ అయిపోతాం. సో అలా ఈ 8 కాన్సెప్ట్స్ని ఎవరికి వాళ్ళు కరెక్ట్గా బిల్డ్ చేసుకోవాలి, డైలీ ఇంప్రూవ్ చేసుకోవాలి. స్ట్రాంగ్ కనుక ఉంటే అల్టిమేట్గా వీ విల్ బికమ్ విన్నర్స్ ఇన్ అవర్ లైఫ్. సో థ్యాంక్ యూ అండి. నమస్తే.